చేసుకున్న సామెతల గ్రంథము 31వ అధ్యాయము 30వ వచనము. అందము మోసకరము, సౌందర్యం వ్యర్థము. ఈ రోజుల్లో చాలామంది అందచందాలు కలిగి ఆనందిస్తూ గర్విస్తూ చాలామందిని రెచ్చగొడుతూ అనేక విధాల పాపాలకు నడిపిస్తూ అనేక విధమైనటువంటి వ్యాధులు, జబ్బులకు, రోగాలకు దారితీస్తూ మరణానికి దారిగా ప్రయాణిస్తున్నటువంటి ఈ మానవ లోకానికి ప్రభు ఇచ్చినటువంటి గొప్ప ధన్యకరమైన వచనం ఏంటంటే, అందము మోసకరము, సౌందర్యం వ్యర్థము. నీ అందమే నిన్ను నాశనం చేస్తుంది, నీ సౌందర్యమే నీకు మరణానికి తీసుకుని వెళ్తుంది. కాబట్టి యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే నీవు దేవుని చేతిలో కొనియాడబడతావు, ఘనపరచబడతావు, గొప్ప పేరు పొందుతావు. దేవుని వాక్యం తెలియజేస్తుంది. యెషయా గ్రంథము 40 అధ్యాయంలో 6వ వచనంలో, సర్వ శరీరాలు కూడా గడ్డిని పోలి ఉన్నారు. 8వ వచనంలో, వారి అందము పువ్వు వలె రాలిపోవును, గడ్డి వలె వాడిపోవునని రాయబడింది. ప్రియులారా, దేవుని బిడ్డలారా, గమనించండి. 1 పేతురు 3వ అధ్యాయము 4వ వచనంలో, సాధువైనట్టు మృదువైనట్టు గుణమును అక్షయ అలంకారముగా అంతరంగ స్వభావము అలంకారముగా ఉండవలనని దేవుడు తెలియజేస్తున్నాడు. 1 పేతురు 3వ అధ్యాయము 5వ వచనాన్ని మనం గమనించగలిగితే, అటువలే పూర్వము స్త్రీలు దేవుని ఆశ్రయించి పరిశుద్ధ స్త్రీలుగా పిలువబడి ఉన్నారు. వారు భర్తలకు లోబడి ఉండుట చేత తమ్మును తాము అలంకరించుకున్నారని వాక్యం రాయబడింది. 1 తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో, స్త్రీ అనుకువయు స్వస్థబుద్ధి కలిగి తగు మాత్రపు వస్త్రముల ద్వారా వారు అలంకరించుకోవాలని బైబిల్ చెబుతూ ఉంది. 1 తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో, దైవభక్తి కలిగినటువంటి స్త్రీలకు తగినట్టుగా అలంకరించుకోవలెను, సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకోవలెను. 2వ సమూయేలు గ్రంథము 14వ అధ్యాయం 25వ వచనంలో, ఇశ్రాయేలీలో అబుసలోమంతా అందగాడు ఒక్కడును లేడు, అతని కాలు మొదలుకొని తల వరకు ఏమాత్రం కూడా లోపము లేదు. 27వ వచనం చూస్తే, అబుసలాంకి 3 కుమారులు, 1 కుమార్తె కలిగింది. ఆ కుమార్తె పేరు తామారు. ఆమె అంత సౌందర్యవంతురాలు ఎవరూ లేరని బైబిల్ గ్రంథంలో రాయబడింది. యోబు గ్రంథము 42వ అధ్యాయము 12వ వచనంలో, యోబుకి మరలా 10 మంది పిల్లలు పుట్టినప్పుడు 3 కుమార్తెలు కలిగిరి. ఆ 3 కుమార్తెలు ఆ దేశమందు అంత సౌందర్యవంతులు దేశమంతా లేరని వాక్యంలో రాయబడింది. 1 సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 12వ వచనంలో, సమూయేలు దావీదును చూసినప్పుడు చక్కటి నేత్రములు కలిగినటువంటి వాడును సుందరుడయుండు చూచెను అని రాయబడింది. ఇంత సుందరమైనటువంటి వాడు, చక్కనైనటువంటి దావీదుని దేవుడు మహారాజుగా ఏర్పాటు చేసుకున్నాడు. దేవునికి సామెతల గ్రంథము 11వ అధ్యాయం 22వ వచనంలో, వివేకము లేని సుందర స్త్రీ పంది ముక్కునున్న బంగారు కమ్మి వంటిది. అందుకే సామెతల గ్రంథంలో 6వ అధ్యాయము 25వ వచనంలో, నీ హృదయంలో ఆశపడకము, తన కనురెప్పలు చిలికించి నిన్ను లోపరచనీయకము అనే మాట రాయబడింది. అందము ఎంత వ్యర్థమైనది, ఎంత మోసకరమైనది. ఈ అందము వల్ల చాలామంది జీవితాలు సర్వనాశనం అయిపోతూ ఉన్నాయి. ఆ అందము దేవుని చేతిలో పెడితే, దేవుని కొరకు వాడబడితే ఘనత, కీర్తి, ప్రశంస, గొప్పతనము కలుగుతుంది. ఎస్తేరు గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనంలో, వస్తి అనే సౌందర్యవంతురాలు తన భర్తకి చాలా సంతోషం ఏంటంటే తన భార్య సౌందర్యాన్ని రాజనగరంలో ఉన్నటువంటి అందరికీ చూపించాలని కోరుకున్నాడు. కానీ వస్తి మాత్రం గర్వము కలిగినటువంటి దాని ఆ మీటింగ్కి నేను రాను పో అన్నది. దాంతో రాజుగారు అహష్వేరోషు ఆమెను విసర్జించి ఆమెను విడనాడాడు. ఆమెకు బదులుగా ఎస్తేరును ఏర్పాటు చేసుకున్నాడు. యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం 15వ వచనంలో, నీ సౌందర్యాన్ని నువ్వు ఆధారం చేసుకొని నీకు పేరు వచ్చినందున, కీర్తి ప్రశంసలు కలిగినందున దారిన పోయిన వారందరితో కూడా నువ్వు వ్యభిచరించితివి అనే మాట యెహెజ్కేలు గ్రంథకర్త తెలియజేస్తూ ఉన్నాడు. ఈరోజు ఆ సౌందర్యాన్ని ఇచ్చిందే దేవుడు, అందం ఇచ్చిందే దేవుడు. నీకు పేరు వచ్చింది, ఆయన కొరకు నువ్వు పేరు తెచ్చుకోక ఆయన పేరును చెడగొట్టే చెడ్డ పేరులో నువ్వు స్థిరపడుతూ బ్రతుకుతూ ఉన్నావు. కాబట్టి దేవుడు అంటున్నాడు, ఇదిగో నీ జీవనాధారాన్ని నేను తక్కువ చేస్తాను, నీవు సిగ్గుపడేటట్లు నేను చేస్తాను, నువ్వు నోరు మూసుకొని బ్రతుకుతావు అనే మాట కూడా రాయబడింది. నిర్గమకాండము 2వ అధ్యాయం 2వ వచనంలో, మోషే సుందరుడై ఉండెను, అందువలన ఆ తల్లి ఎలాగ అతన్ని బ్రతికించాలని చెప్పి ఒక జమ్ము పెట్టులో అతను ఏర్పాటు చేసి నైలు నదిలో విడిచిపెట్టింది. దేవుని ఏర్పాటును బట్టి మోషే పెద్దవాడైనప్పుడు ఇజ్రాయేలుని ఐగుప్తీయుల నుండి రక్షించినటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. 1 సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనంలో, సమూయేలు యెషయా గారి ఇంటికి వెళ్ళినప్పుడు కొంతమంది దావీదు అన్నదమ్ములు చూసినప్పుడు వాళ్ళు చాలా అందంగా ఎత్తుగా కనబడినప్పుడు ప్రభు అంటున్నాడు, వారి రూపమునైనను వారి ఎత్తునైన లక్ష్య పెట్టకము, మనుషులు లక్ష్యపెట్టి వాటిని యెహోవా లక్ష్య పెట్టడు, ఆయన హృదయాంతరంగాలు ఎరిగినవాడు, ఆయన రూపమును చూచేవాడు కాడు అనే 1 సమూయేలు గ్రంథము 25వ అధ్యాయం 3వ వచనంలో, ఈ అబీగయల్ అనే వ్యక్తి చాలా స్వస్థబుద్ధి కలిగిన స్త్రీ అని, సౌందర్యవంతురాలని వాక్యంలో రాయబడింది. అందువల్ల దావీదు తన సైనికులందరూ ఆకలితో ఉండేటప్పుడు నాబాలు దావీదేవుడు యెష్షయి కుమారుడెవడని గీర మాట్లాడినప్పుడు, అహంకరించినప్పుడు నాబాలు చాలా తెలివిగా వ్యవహరించి దావీదు దగ్గరికి వెళ్ళి ఆయన అడిగినవన్నీ ఆహార పదార్థాలన్నీ సిద్ధపరిచింది. అందుకే ఆమె స్వస్థబుద్ధి కలిగిందాయని, బహురూపస్సి అని బైబిల్ గ్రంథంలో రాయబడింది. ఆదికాండము 24వ అధ్యాయం 16వ వచనంలో, రెబెకాని చూడడానికి వెళ్ళాడు
అబ్రహాం గారి యొక్క పెద్ద దాసుడు ఎలియేజర్ వెళ్ళినప్పుడు ఆమె చక్కనిది, చిన్నది, ఏ పురుషుని కూడా కూడనిదని మాట రాయబడింది. ఇక ఎంతకన్నా అందము ప్రపంచంలో ఎక్కడా లేదండి. బహు సౌందర్యవతురాలని రెబెకాను గురించి మనం చెప్పొచ్చు. ప్రవర్తనలోనే అందం కావాలా, ప్రవర్తనలోనే సుగుణం కావాలి గానీ, నీ ముఖంలో ఉన్నటువంటి అందం కాదు దేవుడికి కావాల్సినది. హృదయ అలంకరణ కావాలి. ఆదికాండం 29వ అధ్యాయం 17వ వచనంలో లేయా జబ్బు కళ్ళు కలిగినదై. అదే రాహేలు బహురూపసి సౌందర్యవతురాలని రాయబడింది. ప్రియులారా దేవుని బిడ్డలారా, అందం మోసకరం, సౌందర్యం అర్థం ఈరోజు మనం చెప్పబోయే వాక్యము. గమనించి దీంట్లోని అర్థాలన్నీ గ్రహించండి. 2వ సమూయేలు గ్రంథము 11వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చూసి, మిత్రుడైనటువంటి దావీదు మిద్దె మీద చూస్తూ ఉండగా ఒక సౌందర్యవతురాలైనటువంటి స్త్రీ కనబడింది. ఆమె పేరు బెత్షెబ, యూరియా భార్య. ఆమెను చూసినటువంటి దావీదు పిలిపించి ఆమెను పాడు చేశాడు, తన భర్తని చంపించాడు. అది మొదలుకొని దావీదు ఇంట్లో యుద్ధం స్టార్ట్ అయింది. దేవుడు దావీదుకి తీర్పు తీర్చాడు. దావీదుని అడవుల పాలైపోయాడు. దావీదు తను చేసిన పాపాన్ని బట్టి ఏడ్చాడు. ఒంటిగా ఉన్న గువ్వలాగా, పిచ్చికలాగా, ఎలుగుబంటిలాగా బొబ్బరిల్లాడు. తర్వాత దావీదు దేవుడిని బతిమలాడుకున్నాడు. నా ఆత్మని యుద్ధ నుండి తీసివేయకము, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకమని బ్రతిమలాడుకున్నాడు. దేవుడు అతని పాపమును క్షమించాడు. కానీ అతనికి శిక్ష, చాలా భయంకరమైన శిక్ష పడింది. ప్రియులారా దేవుని బిడ్డలారా, అందము మోసకరం, సౌందర్యం వ్యర్థము. ఎవరికైనా అందం ఉన్నంత మాత్రాన నేనే చాలా గొప్పదాన్ని అని అనుకోవాల్సిన అవసరము లేదు. ఆ అందము వల్ల నీకు చాలా టెన్షన్లు ఎక్కువ అవుతాయి. ఆ అందము వల్ల నువ్వు అసలు ఇంటి పట్టు కూడా చేరవు. ఆ అందం వల్ల నీ ఆరోగ్యము క్షీణించిపోతుంది. ఆ అందం వల్ల అనేక మంది నిన్ను ప్రశంసించడం వల్ల పాపంలో పడిపోతావు. అనేక రోగాల పాలైపోతావు. అనేకమైన ఇక్కట్లు, ఆర్థికమైన ఇబ్బందులు, సమస్యలు నిన్ను కమ్ముకుంటాయి. కాబట్టి నీ అందాన్ని, నీ సౌందర్యాన్ని ప్రభువు కొరకు వాడబడు. ప్రభువు నిన్ను బహుగా ఆశీర్వదిస్తాడు, దీర్ఘాయుష్యముని ఇస్తాడు, ఆనందాన్ని ఇస్తాడు, సంతోషాన్ని ఇస్తాడు, కృపాక్షేమం ఇస్తాడు. దేవుడు నిన్ను దీవించునుగాక.